హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిహాన్విస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. బండి మీద చేసినట్టుగా ఉంటుంది. నేను చెప్పబోయే కొలతలు ఫాలో అయిపోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియో చూసే ముందుగా ఒక లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ముందుగా దీనికోసం మిర్చి బజ్జీ తీసుకోవాలండి. కొంచెం లావుగా ఉన్నటువంటి మిర్చిని తీసేసుకోండి. చూడండి, ఇలా లావుగా ఉంటేనే మిర్చి సైజ్ అనేది మంచిగా వస్తుంది. ఇలా కార్నర్లో కొంచెం ఎడ్జ్ కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నైఫ్ సహాయంతో మధ్యలో ఒక కట్ చేసేసుకోండి. ఇలా నిలువులా కట్ చేసుకొని స్పూన్తో ఇలా గింజలన్నింటినీ తీసేసేయండి. ఇలా స్పూన్ రివర్స్లో తిప్పి తీసేసేయండి, చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. హ్యాండ్తో అయితే కొంచెం మంటలేస్తుంది కదా అండి హ్యాండ్ అనేది. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్ సహాయంతో గింజల్ని తీసేసేయండి. ఒకవేళ స్పైసీగా తినాలనిపిస్తే అలానే గింజల్ని కూడా ఉంచేసుకొని మీరు బజ్జీ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అన్నింటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ మధ్యలో ఉన్నటువంటి గింజల్ని తీసేసుకొని పెట్టేసుకోండి రెడీగా. చూడండి, ఇలా అన్నిటినీ తీసేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 250 ml కప్తో నేను శనగపిండి తీసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ వాము తీసుకుంటున్నాను, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా, 1 స్పూన్ బియ్యం పిండి, ఆ తర్వాత రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత హ్యాండ్ సహాయంతో మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా ఉండలు లేకుండా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండొద్దు, మరీ పల్చగా కూడా ఉండొద్దండి. ఇలా వేలు పెట్టి ఇలా అన్నప్పుడు మనకి ఫింగర్కి కోటింగ్ లాగా అవ్వాలండి. ఆ తర్వాత మిర్చి అయిన తర్వాత దానిపైన చల్లుకోవడానికి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి. దానికోసం 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా అండి, అది వేసేసి కలిపి పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిర్చి బజ్జీని వేసుకోవాలండి. 2 ఫింగర్స్ మధ్యలో పెట్టేసి 1 సైడ్ మాత్రమే మనము పిండిలో ముంచాలండి, ఇంకో సైడు ముంచొద్దు. అలా చేయడం వల్ల బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అచ్చం బండి మీద ఎలా చేస్తారో టేస్ట్ ఎలా ఉంటుందో అలానే వస్తుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నేను ఎలా అయితే వేసానో అలా వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. చూడండి, ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. మన బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం చేసుకున్నటువంటి పౌడర్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకొని తినేసేయడమేనండి. ఒకవేళ ఆయిల్ పీల్చొద్దు అని అనుకుంటే మీరు వంట సోడాని వేయడం మానేసేయండి, ఎందుకంటే సోడా వేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. అంతేనండి, మన బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.